భారత సైన్యం చేస్తున్న ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పూర్తిగా మహిళలే ఇద్దరు మహిళా అధికారులే ఆపరేషన్ సింధూర్ను టేక్ ఓవర్ చేయడం, అక్కడ ఉన్న ముష్కర్లపైన దాడులు చేయడం భారత ప్రజలు, నిజామాబాద్ జిల్లా ప్రజలు ఏమంటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఎక్కడ కూడా అత్యవసర సర్వీసులు చేసే ఉద్యోగులందరూ కూడా సెలవులు లేవు, తక్షణమే విధుల్లో జాయిన్ కావాలి అన్న అంశాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఏదైతే భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చెప్తుంది అనే అంశానికి సంబంధించి మనతో పాటు బిఎల్ఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకటరావు సార్ చెప్పండి. ఏదైతే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఇద్దరు మహిళా అధికారులే ఆపరేషన్ సింధూర్ను టేక్ ఓవర్ చేస్తారు, యుద్ధాన్ని సక్సెస్ దిశగా తీసుకెళ్తున్నారు. ఇప్పటికే 100 మందికి పైగా ముష్కర్లను మట్టుబెట్టిన పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడవచ్చు? ఇది మన భారతదేశం గర్వించదగ్గాల్సినటువంటి విషయం. ఎందుకంటే మహిళలు రెండవ శ్రేణి పౌరులని, లేదా మహిళలకి కాస్త శక్తివంతులు కాదు అని, దేంట్లో అయినా పురుషులు మాత్రమే ప్రథమ స్థానంలో ఉంటారనేటువంటి ఒక తరతరాలుగా ఉన్నటువంటి ఒక జనరల్ ప్రజల్లో ఉండేటువంటి ఒక అభిప్రాయం. అంటే వారికి అవకాశం ఇస్తే ఎట్లాంటి సాహసాలు చేయగలరు అనేది ఇవాళ మన తరపున మన దేశం 146 కోట్ల మంది భారతీయుల యొక్క జెండా, ఈ త్రివర్ణ పతాకాన్ని భుజాన మోస్తూ శత్రువులు మన భారతదేశం మీద అనేక సందర్భాల్లో దాడులు చేసి, ముఖ్యంగా మొన్న పహల్గామ్లో అమాయక ప్రజలు, పర్యాటకుల మీద ఏమి తెలియని, అన్యం పుణ్యం తెలియని అమాయక ప్రజలు అక్కడ ఏదో వాళ్ళ కుటుంబాలతో వెళ్తే వాళ్ళని ఈ దేశంలో మత కళాలు లేదా ఈ దేశంలో విచ్ఛిన్నం చేయడానికి, మతాలుగా విభజించడానికి వారి మతాన్ని గుర్తించి భర్తల ముందు భార్యల ముందు భర్తల్ని, పిల్లల ముందు తండ్రుల్ని హత్య చేశారో, వారి యొక్క ఎక్కడ మూలాలు ఉన్నాయో ఆ మూలాలని ధ్వంసం చేయడానికి ఇద్దరు మహిళల నాయకత్వంలో వెళ్ళడం అనేది భారతదేశము ఈ ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకు నిలబడడానికి ఒక సందర్భం వచ్చింది మనకి. అయితే ముఖ్యంగా చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే భారత ప్రభుత్వము భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత ఆ సైన్యానికి సంబంధించి కానీ ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ప్రధాన నగరం కాబట్టి మన హైదరాబాద్ నగరంలో అనేక కేంద్ర ప్రభుత్వ సైన్యానికి సంబంధించి డిఆర్డిఓ సెంటర్స్ కానీ వివిధ రకాల ఆయుధాలకు సంబంధించిన కంపెనీలు ఇక్కడ ఉండడం, అక్కడ బలగాలు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వము అత్యవసర సేవల్లో ఉన్న ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వైద్య సేవలు కానీ ఎవరైనా సరే వారందరికీ సెలవులు లేవు అని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం ఎలా స్వాగతిస్తాం? ఇది మన తెలంగాణ ప్రజల యొక్క భారత సైన్యం పట్ల, ఈ దేశం భారత సైన్యం ఎట్లయితే మన సరిహద్దులో ఉండి శత్రు దేశాలకి మన దేశంలోకి ఎవరిని చొరబడకుండా తమ ప్రాణాలను అడ్డుపెట్టి నిలబడుతున్నారో ఆ సైనికులకి ఒక మోరల్ సపోర్ట్గా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యని మనము సమర్థించాలి. తెలంగాణ ప్రజలుగా మొత్తం ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగిందో మనకేమీ రిపోర్ట్లో కనపడలేదు, కానీ నా ముఖ్యమంత్రి గారు ఇవాళ పత్రికల్లో వచ్చిన రిపోర్టింగ్ చేస్తే మనం చాలా తెలంగాణ ప్రజలు గర్వపడాల్సినటువంటి విషయము. ఎందుకంటే ఈ విషయంలో మనకు చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు దాంట్లో చెప్పారు. భారతదేశానికి రెండవ రాజధాని హైదరాబాద్ అని, అట్లాగే హైదరాబాద్లో అనేక కేంద్రానికి సంబంధించిన అనేక మరి ఆయుధాలకు సంబంధించి కానివ్వండి, వాళ్ళ శిక్షణ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్కి సంబంధించిన, రక్షణకు సంబంధించినటువంటి అనేక ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. రెండవది ఐటీ సెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి, వివిధ దేశాలకు సంబంధించిన పెట్టుబడి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. కాబట్టి మరి రేపు భవిష్యత్తులో ఏదైనా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర హోంమంత్రి గారు అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రితో మాట్లాడి యుద్ధం వస్తే ఎట్లా ఉండాలి అనేది డ్రిల్ ఏదైతే ఏర్పాటు చేశారో, ఆ మాక్ డ్రిల్ ఏదైతే చేశారో అది కంటిన్యూషన్లో మిగతా వాళ్ళు వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం మాత్రము మొత్తం అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వాళ్ళ సెలవులన్నీ రద్దు చేసి ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్స్లలో బెడ్స్ని, మెడిసిన్ని, అదేవిధంగా ఆహార నిల్వల్ని మరి ఇవన్నీ చేశారంటే ఇది చాలా గొప్ప విషయము. ఇంత ముందు చూపుతోని వస్తుందా రాదా యుద్ధం తర్వాత విషయం, కానీ ఒకవేళ వస్తే మనం ఎట్లా ఉండాలి అనేది చేశారు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ తర్వాత సెకండ్ రాజధాని
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ మరి ఇట్లాంటి సూచనలు కానీ ఉండి ఉంటాయి. అది అన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు నిన్న చేసినటువంటి అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే విధంగా కేంద్ర బలగాలతో రాష్ట్ర బలగాలని కూడా ఏదైనా విపత్కర సమస్య వస్తే వాటిని ఎట్లా సమన్వయం చేసుకోవాలనేటువంటి దాన్ని కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ హైదరాబాద్ సిపిని దానికి సమన్వయకర్తగా పెట్టడం, ఇదంతా కూడా మన తెలంగాణలో రాబోయే ఏవైనా సమస్యల్ని అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే శక్తుల పట్ల ఒక ముందు జాగ్రత్తగా తీసుకున్న ముందస్తు చర్యగా మనం భావించాలి. ఆ విషయం వరకు మనం ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. అంటే మన రాష్ట్రానికి ఏదైతే మన రాష్ట్రంలో నిల్వలు ఆహార నిల్వలు కానీ వీటన్నింటిపైన కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేసిన పరిస్థితి. అంటే మందులు కానీ వీటన్నింటి కూడా ఎలా చూడొచ్చు అంటే ఒకవేళ యుద్ధం వస్తే మన దేశానికి సంబంధించి కొంతమందికి ఇలా అనుకోకుండా ఘటనలు జరిగినప్పుడు అవన్నీ సహాయ సహకారాలు అందించే దిశగా రివ్యూ చేయడం మనం ఎలా చూడొచ్చు? అంటే మన రాష్ట్రము పాకిస్తాన్ సరిహద్దులో లేదు. గుజరాత్ కానీ పంజాబ్ కానీ ఇతర రాష్ట్రాలు ఉంటాయి. కానీ మనం చాలా దూరం ఉన్నా అంటే మనం రేపు పొద్దున మన పక్క రాష్ట్రాలు ఇప్పుడు సరిహద్దు చతుర్దేశానికి సరిహద్దు రాష్ట్రాలకి కానీ ఇంకా లేదు మన దగ్గర కానీ ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే మనం ఎట్లా రియాక్ట్గా కావాలి, మనం ఎట్లా మన ప్రజల్ని మానసికంగా ఎట్లా సిద్ధం చేయాలి. మనమందరము మన దేశము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా వాజ్పేయి గారు అంతకుముందు ఇందిరాగాంధీ గారు మన దేశం ఏర్పడ్డప్పుడు కానీ తర్వాత వాజ్పేయి గారు తర్వాత కానీ ఇప్పటివరకు మోడీ గారి వరకు మన దేశం ఎప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా మనం రాజకీయ ప్రకటనలు ఇవ్వడం వేరు మాట్లాడుకోవడం వేరు, కానీ మన దేశం ఎన్నడూ పక్క దేశాన్ని మీదకి వెళ్ళి కవ్వింపు చర్యలు చేపట్టి మనం ఏ రోజు కూడా ఇతర దేశాల మీద యుద్ధం చేయలేదు. మన దగ్గరికి వస్తే మనం ఖచ్చితంగా తిప్పికొట్టాం. పాకిస్తాన్కి సరిహద్దులో ఇప్పటికే 4-5 సార్లు మన ముందు ఓడిపోయి తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. అయినా సరే మన దేశం మీద ఒక రకమైనటువంటి ద్వేషం పెంచడానికి అక్కడ పాకిస్తాన్ పాలకులు కారణం, ప్రజలు పాపం ప్రజలకు సంబంధం లేదు. కాబట్టి ఈ అన్ని నేపథ్యాన్ని చూసుకున్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలుగా చేపట్టడం అనేది మనం అభినందించాల్సిన విషయం. మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన నేపథ్యం 2 మహిళా అధికారులకు మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సంబంధించిన రక్షణ శాఖ విభాగాలు హైదరాబాద్ కేంద్రంగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా అత్యవసర సర్వీసులు విధించే అందరికీ కూడా సెలవులు రద్దు చేస్తూ పూర్తిగా అందరూ అందుబాటులో ఉండాలి, ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చర్యలు ఏదైతే అభినందిస్తున్నాం. ముందస్తు ఆలోచన విధానం, ముందస్తుగా ఆ అత్యవసర సేవలకు సంబంధించి అన్ని హాస్పిటల్లో బెడ్స్ కానీ వీటన్నింటి కూడా ఏర్పాట్లు చేయడం మేము అభినందిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.